కోల్కతాలోని జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కర్నూలులో జూడాలు ఆందోళనకు దిగారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుండి రాజవిహార్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. 24 గంటల పాటు అత్యవసర సేవలు మినహాయించి విధులను బహిష్కరించారు. కోల్కతా తరహా ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కలకత్తా ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెలువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లాలోని జూడాలంతా 24 గంటల పాటు ఈ యొక్క ఓపీ సేవలను నిలిపివేస్తూ ఇందుకు మద్దతుగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం రాజవిహార్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ రాజవిహార్ సెంటర్లో అంతా జూడాలంతా ఈ యొక్క నిరసనలు వెలువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈరోజు మీ యొక్క డిమాండ్ ఏముందంటారు? మేము దీనికి డిమాండ్ చేసేది ఒకటే, జరిగిన ఇన్సిడెంట్ జరిగిపోయింది, దానికి కంప్లీట్గా న్యాయం జరగాలి, కరెక్ట్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి. తర్వాత ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా మేము అడిగేవి రెండే. ఒకటి ప్రాపర్ సెక్యూరిటీ సిస్టమ్, కరెక్ట్గా పేషెంట్ అటెండర్స్తో పాటు ఎంతమంది వస్తున్నారు పేషెంట్ అటెండర్స్ వాళ్ళకి ప్రాపర్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. డ్రంకర్స్ని అలో చేయకూడదు. మాకు ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావాలి. ఒక 3 స్పెషలైజ్డ్ సిబ్బంది మాకు ఎప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్లో ఉండాలి. తర్వాత ప్రాపర్ సెక్యూరిటీ సిస్టమ్, సీసీటీవీ కెమెరాస్, లైట్స్ ఇవన్నీ ఉండాలి. డ్యూటీ డాక్టర్కి ఒక సపరేట్ రూమ్, అట్లీస్ట్ లేడీ డాక్టర్స్ కన్నా. మీరు చెప్పండి అంటే ఈరోజు చూసుకున్నట్లయితే డాక్టర్ల మీద జరుగుతున్న దాడులను ఎట్లా చూడొచ్చు అంటారు? పేషెంట్లు అంటే ఎవరేం చేసినా, డాక్టర్ల మీద చేసినా ఎవరేం చేయరు అనేది ఒకటి పడిపోయింది. అంటే వాళ్ళని ఏం చేసినా వాళ్ళు తిరిగి మాట్లాడరు, ఏం చేయరు. సో ఏమన్నా చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడన్నా కానీ డాక్టర్లకు ఏం జరిగినా ఎవరు బయటికి రారు, ఎవరు కంప్లైంట్ చేయరు, ఏది రియాక్షన్ ఉండదు. కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. అదే ఇప్పుడు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్లో అదొక నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే డాక్టర్ మీద చేయడానికి భయపడాలి. వాళ్ళు 36 గంటలు డ్యూటీలో ఉంటున్నప్పుడు కనీసము మాకు ఒక సెక్యూరిటీ ఉండాలి, సీసీటీవీ ఉండాలి, కనీసం వాష్రూమ్స్ కూడా ఉండవు. ఖచ్చితంగా మేము రూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాంటి టైంలో ఎవరో వచ్చి ఫాలో చేస్తే మేము ఎట్లా డ్యూటీలు చేయగలం చెప్పండి? గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు మాకు కనీసం సౌకర్యాలు కావాలి కదా. డాక్టర్ మీద చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుందని ప్రజలకు తెలియాలా. అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. పేషెంట్స్కి కూడా లిమిటెడ్ పేషెంట్స్, క్యాజువాలిటీలో 10 మంది ఉంటారు. ఒక పేషెంట్ అటెండర్స్ 10 మంది ఉంటారు. మేము ఏమైనా చెప్పేటప్పుడు వాళ్ళు మా మీద తిరగబడతారు. మాకు అది భయం. ఆ భయంతో మేము డ్యూటీలు చేయలేం కదా. ఒక పేషెంట్కి 1-2 అటెండర్లు సరిపోతారు. ఇదంతా ఆలోచించి చెయ్యండి కొంచెం. మేము ఐసీయూలో వర్క్ చేస్తామండి. ఐసీయూలో ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజ్కి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు లాస్ట్ స్టేజ్లో వస్తారు. ఇంకా వాళ్ళు ఎక్కడ పట్టించుకోక చూసుకోక ఇంకా 2 రోజుల్లో చనిపోతున్నానని పేషెంట్ని తీసుకొస్తారు. అక్కడికి వచ్చి మేము ఇలా చనిపోయే ఛాన్స్ ఉంది అని చెప్తే కూడా వాళ్ళు మా మీద తిరగబడతారు. అంటే అందరికీ తెలుసు వాళ్ళ హై రిస్క్ అని తెలుసు, బాగాలేదని తెలుసు. అది తెలిసి కూడా మేము తిరిగి చెప్తే మేము భయపడాల్సి వస్తుంది. వాళ్ళకి రిస్క్ చెప్పడానికి, ఉన్నది పరిస్థితి చెప్పడానికి మాకు అంత భయం వేస్తుంది. ఇలాంటి పొజిషన్లో మేము ఉండకూడదు. మేము ఇప్పుడు మెయిన్ అడుగుతుంది ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటంటే, జరిగిన వెంటనే అట్లీస్ట్ మినిమం 2 to 8 years ఏదైనా ఎవరైనా ఒక డాక్టర్ మీద అసాల్ట్ చేసినా, అరిచినా, కొట్టినా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి 2 to 8 years ఆఫ్ జైలు శిక్ష ఉంటుంది ఆర్ ఫైన్ ఉంటుంది అనమాట. అండ్ మాకు ప్రెమిసెస్లో ఏ డాక్టర్కి సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావాలన్నమాట. అంటే పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేసి 24 hours డాక్టర్స్కి ప్రొటెక్షన్గా ఉండాలి. మేమేం లగ్జరీ అడగట్లేదండి, మా సేఫ్టీ అడుగుతున్నాం అంతే. ఈ యొక్క ప్రభుత్వాలు తమకు ప్రొటెక్షన్ కల్పించేదాకా తమ పోరాటం అయితే కొనసాగుతామంటూ ఈ యొక్క జూడాలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.